హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను వంగ మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, మందార మొక్కలకి మిల్లీ బగ్స్ బాగా ఎక్కువ వచ్చాయండి. అందుకని పాలు తీసుకొచ్చాను అనమాట. పచ్చి పాలు మనం వీలైనంత డైల్యూట్ చేసి దాన్ని ఆ మొక్కలపై స్ప్రే చేస్తే మనకి మిల్లీ బగ్స్ అనేవి పోతాయి. అంటే ఒకేసారి వేస్తే పోవండి. ఒకసారి వేసి 2 డేస్ ఆగి మళ్ళీ వేసి అలా వేస్తే 2-3 సార్లు వేసేసరికి మిల్లీ బగ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా మనం మిల్లీ బగ్స్ లేకపోయినా సరే వారానికో 15 రోజులకో ఒకసారి ఈ పచ్చిపాలు అనేవి స్ప్రే చేసుకుంటే మిల్లీ బగ్స్ పట్టవన్నమాట. అయితే నేను ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ చేసేసరికి మిల్లీ బగ్స్ వచ్చేసాయి. దాని మూలంగా ఇప్పుడు మొక్కలకి పచ్చిమిర్చి మొక్కలకి వచ్చినాయండి, వంగ మొక్కలకి వచ్చినాయి, అలాగే మందార మొక్కలకి కూడా యాజ్ యూజువల్ వచ్చేసినాయి. మందార మొక్కలకు ముందే వచ్చేస్తాయి మిల్లీ బగ్స్. అందుకే ఈరోజు మొత్తం మొక్కలన్నిటికీ కూడా పల్చటి పచ్చిపాలు నేను స్ప్రే చేస్తున్నాను అనమాట. ఆకుల పైన మొక్క నిండా మనం స్ప్రే చేయాలి. చేస్తే అప్పుడు చాలా త్వరగానే పోతాయి, చాలా ఈజీగా పోతాయి. మనం తప్పనిసరిగా మిల్లీ బగ్స్ ఎక్కువ ఉంటే మాత్రం 2-3 టైమ్స్ ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ఈ పచ్చిపాలు స్ప్రే చేస్తే మనకి రిజల్ట్ బాగుంటుంది. అంతేకాకుండా మిల్లీ బగ్స్ అనేవి మనం వాటరింగ్ ఎక్కువ చేసిన అంటే కొంచెం అక్కడ నీరు నిలిచిపోయినా సరే మిల్లీ బగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అది చూసుకుంటూ ఉండాలి. అయితే ఈరోజైతే మాత్రం మిల్లీ బగ్స్ని కంప్లీట్గా పోగొట్టడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈవేళ ఫస్ట్ వేసాను, రేపు ఎల్లుండాగి మళ్ళీ 3rd డే ఇంకొకసారి స్ప్రే చేస్తాను. అలా వేయడం వల్ల అవి పోతాయి అన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను మొక్కలకి కొంచెం చల్లదనం కోసం పుచ్చకాయ మొక్కలు మనం తిన్న ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. ఒక్కొక్క మొక్కకు చిన్న చిన్న మొక్క చొప్పున వేస్తే అక్కడ మనకి ఎర్త్వామ్స్ ఉంటాయి కదా, ఆ ఎర్త్వామ్స్ అన్నీ కూడా వాటిని తిని మంచి మొక్కకు బలాన్ని ఇస్తాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా మందార మొక్కలు. వీటికి మిల్లీ బగ్స్ చాలా ఎక్కువ పట్టినాయి. అందుకని ఈ పచ్చిపాలు నేను స్ప్రే చేస్తున్నాను. పచ్చిపాలు కూడా మనం ఏ రేషియోలో తీసుకోవాలి అంటే 1 కప్పు పచ్చిపాలు అయితే 10 కప్స్ నార్మల్ వాటర్ చొప్పున తీసుకోవాలండి. తీసుకొని ఇలాగ స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో మనం స్ప్రే చేసుకోవచ్చు. మొత్తం మొదల దగ్గర నుంచి మొక్క పైన ఆకులు అంతా కూడా స్ప్రే చేసుకుంటే మిల్లీ బగ్స్ అనేవి 2-3 సార్లు స్ప్రే చేసిన తర్వాత పోతాయండి. మనం ఒకసారి పచ్చిపాలు స్ప్రే చేసి అయ్యో పోలేదు అనుకుంటే కాదు. 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేయాలి. అలాగే 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి మనం పచ్చిపాలు స్ప్రే చేయాలి. అంతేకాకుండా ఇవి మార్నింగ్ 7 తర్వాత ఈవినింగ్ 5 లోపు స్ప్రే చేయడం వల్ల బాగా పనిచేస్తాయి అన్నమాట. చల్లదనంలో కాకుండా కొంచెం ఎండ ఉన్న టైంలోనూ సూర్యకిరణాలు ఉన్న టైంలోనూ స్ప్రే చేస్తేనే బాగా పనిచేస్తుంది ఇది. ఓకేనా? నేనైతే అన్ని మొక్కలకి ఇచ్చానండి, ఏది విడిచిపెట్టకుండా. చూడండి, ఇక్కడ టమోటా మొక్క అయితే మిల్లీ బగ్స్ పట్టేసి ఆకులన్నీ పండిపోతున్నాయి. తర్వాత అది ఫ్లవర్స్ వస్తే ఆ ఫ్లవర్స్ కూడా వాడిపోతున్నాయి, ఒళ్ళిపోయి రాలిపోతున్నాయి. అందుకని కంపల్సరీ నేను ఈరోజు పనిగట్టుకుని ఈ పచ్చిపాలు స్ప్రే చేస్తున్నాను అన్నమాట. మీ టెర్రస్ గార్డెన్లో కానీ మీ పెరట్లో కానీ ఉన్న మొక్కలకి ఇలా మిల్లీ బగ్స్ ఏవైనా వస్తే మాత్రం ఈ పచ్చిపాలు స్ప్రే చేయండి, మర్చిపోకుండా స్ప్రే చేయండి. ఓకేనా? తర్వాత ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో బీరపాదుకు కూడా స్ప్రే చేస్తున్నాను. ఈరోజు ఏం చేస్తున్నానంటే మా ఇంట్లోనూ పుచ్చకాయలు తీసుకొచ్చారు. అందుకని అవి మనం తినగా మిగిలిపోయినవి ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి మొక్క మొదట్లో చిన్న చిన్న పీసులు వేయడం వల్ల అక్కడున్న ఎర్త్వామ్స్ చాలా హ్యాపీగా అవి తిని వాటి విసర్జాలు మొక్కలకి హెల్దీగా అవుతుంది అన్నమాట.
అంటే ఎర్త్వామ్స్ విసర్జాలు మొక్కలకి ఎరువుగా పనిచేస్తుంది. అందుకని తప్పనిసరిగా వాటికి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పుచ్చకాయ ముక్కలు, తర్వాత దోసకాయలు ఉంటాయి కదా, పందిరి దోసకాయలు అలాంటివి, అలాంటివి మిగిలిపోయిన ముక్కలు అలాంటివి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పీస్ వేసామంటే సాయిల్ కూడా ఈ ఎర్త్వామ్స్ అవన్నీ తినేసి సాయిల్ని గుల్ల చేస్తాయండి. అందుకని తప్పనిసరిగా మీరు మీ పెరట్లో కానీ లేకపోతే టెర్రస్ మీద కానీ ఉన్న మొక్కలకి ఈ పుచ్చకాయ మొక్కలు, దోసకాయ మొక్కలు అలాంటివి వేస్తూ ఉండండి. ఓకేనా? పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి కూడా బాగా పనిచేస్తాయి. అందుకని చూడండి, ఈరోజు నేను అవన్నీ కూడా ఒక్కొక్క మొక్కకి వేస్తున్నాను పుచ్చకాయ మొక్కలు. ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ వచ్చిందంటే నేను అలాగే చేస్తాను అనమాట. అదిగో ఒక క్యాన్లో పెట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పీస్ చొప్పున వేసుకుంటూ వెళ్తాను. తర్వాత ఇంకొక సంగతి ఏంటంటే, వెయ్యాలి కదా అని చాలా పెద్ద పెద్ద మొక్కలు వేసేయకూడదు. ఎక్కువ పీసెస్ ఒకే మొక్క దగ్గర వేయకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవి ఎక్కువ వేసేసినా కానీ మొక్క కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని లిమిట్గా చిన్న మొక్కకి చిన్న పీసు, పెద్దవాటికి కొంచెం పెద్ద పీసు, లేకపోతే 2 పీసులు అలా వేస్తే వాటికి బాగా పనిచేస్తుంది. ఓకేనా? నేనైతే ఈ ప్రతి విషయం కూడా ఇంచుమించు 12 ఏళ్ళ నుంచి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ప్రతి విషయం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ నేను చేస్తానన్నమాట. అలాగే ఈ పచ్చిపాలు కూడా విషయం కూడా నేను మామూలుగా క్యాజువల్గా స్ప్రే చేయడం మొదలుపెట్టాను. అవి బాగా పనిచేస్తుంది.